నమస్కారం. వెల్కమ్ టు రేడియోకృషి.com. గెస్ట్ ఆఫ్ ది వీక్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రియతమ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వారితో ఇంటర్వ్యూ. నమస్కారం సార్. సార్, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా చిరునవ్వులు చిందిస్తూ ఆ హుందాతనం తగ్గకుండా వ్యవహరిస్తుంటారు. మీ చిరునవ్వు వెనుక రహస్యం తెలుసుకోవచ్చా? రేడియోకృషి.com శ్రోతలకు నా హృదయపూర్వక శుభాభినందనలు. నేనైతే ఎప్పుడూ కూడా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంటాను. నేను నా కర్తవ్య నిర్వహణలో ఏమైనా లోపం ఉంటే సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఎవరైనా సద్విమర్శ చేస్తే మంచి హృదయంతో తీసుకుంటాను, సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఏ ఒక్కడికి అపకారం చేయాలనే మనసులో ఉండదు. ప్రతినిత్యము కూడా బీద వర్గాల వాళ్లకు మేళ్లు ఏ విధంగా చేయగలుగుతారనే ఆలోచన నాకు ఉంటుంది. కాబట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినా లేకపోతే ఏదైనా కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా లెక్క పెట్టని తత్వం అలవాటైంది నాకు. రాజా అంటే స్నేహానికి ప్రాణమిస్తారని శత్రువులు కూడా ఒప్పుకునే విషయం. స్నేహం అంటే మీ దృష్టిలో? స్నేహానికి బంధుత్వం కంటే స్నేహం గొప్పది అని భావించేవాడిని నేను. అంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. మీరు చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఎప్పుడు పూర్తిగా పోతున్నాయి? దారిద్ర్యం అనేది లేకుండా హరితాంధ్రప్రదేశ్ ఎప్పుడు ఏర్పడబోతోంది? ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులు పూర్తి అయ్యాయి. ఇప్పటికే 12 లక్షల ఎకరాలకు పైగా నీటిని ఇవ్వగలిగాం. ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం కనీసం 10-12 లక్షల ఎకరాలకు తగ్గకుండా నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నాం. నేను అనుకున్న మొత్తం ప్రాజెక్టులు, ముందు 26 ప్రాజెక్టులు అని పెండింగ్ ప్రాజెక్టులు అనుకున్నాం. అవి ఇప్పుడు 56 ప్రాజెక్టులు అయ్యాయి. ఉన్న ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన మోడర్నైజేషను, డ్రైనేజీ వ్యవస్థను సమూలంగా బాగు చేయటం, ఇటువంటివన్నీ కూడా కలిసి దీనికి సంబంధించి. కాబట్టి మొత్తం మేము అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేయడానికి 8 సంవత్సరాలు పడుతుంది. 2004వ సంవత్సరంలో మొదలుపెట్టాం. 2011వ సంవత్సరానికి పూర్తవుతాయి. తెలుగు భాషని, సంస్కృతిని పరిరక్షించుకోవడానికి తెలుగు జాతి చాలా తపన పడుతుంది. ఈ క్రమంలో పంచకట్టు, లాల్జీ అనేది మొదటి నుంచి మీకు అలవాటు ఉంది. దాని వెనుకున్న కనికట్టు ఏంటి? సామాన్య ప్రజలతో మమైక్యమైపోయి వారితో ఒకటిగా ఉండటానికి పంచకట్టు కానీ లేకపోతే గ్రామాల్లో వేషధారణ కానీ ఉంటే బాగుంటుంది అనిపించింది. అది అలవర్చుకున్నాం. అంతకు తప్ప పెద్దగా వేరే దీనికి కారణాలు ఏం లేవు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, రాజకీయ భవిష్యత్తునిచ్చిన గురువులు, ఈ పదవినిచ్చిన ప్రజలకి మీరు ఏం చేశారు, ఏం చేయబోతున్నారు? ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ కూడా చూడనటువంటి అభివృద్ధిని గడిచిన 3 సంవత్సరాల్లో చూపాం. మరింత ఎక్కువ అభివృద్ధిని రానున్న కాలంలో చూపగలుగుతాం. హరితాంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలి. ప్రతి సామాన్యుడికి ప్రతి కనీస అవసరం తీరాలి. రాష్ట్రం యొక్క సర్వతోముఖమైన అభివృద్ధి జరగాలి. నిరుద్యోగం లేకుండా పోవాలి అనే ప్రధానమైన అంశాలుగా కార్యక్రమాలు కొనసాగించే ఏర్పాటు చేస్తాం. మీ పరిపాలనలో ఎక్కువ ప్రాజెక్టులకి ఇందిరమ్మ పేరు పెడుతుంటారు. ఇందిరమ్మ అంటే ఎందుకు అంత ప్రత్యేక అభిమానం? ఇందిరమ్మ లాంటి నాయకురాలు నేనైతే మరొక్కరిని చూడలా. ఆమెకున్న పట్టుదల కానివ్వండి, బీద వర్గాలకు మేలు చేయాలనే ఒక ఆలోచన కానివ్వండి, మరొక్క నాయకురాలు నా దృష్టిలో లేదు. కాబట్టి ఆమె నాకు ఆదర్శ నాయకురాలుగా నిలబడిపోయింది. చివరిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి మీరు ఇచ్చే సందేశం సార్? ప్రపంచంలో ఏ దేశంలో ఉన్న తెలుగు వాళ్లకు ప్రత్యేకత సంతరించుకున్నారు. మన ప్రాంతంలో లేక మన రాష్ట్రంలో ఉన్న తెలుగు వాళ్ళకైతే ఏదో పుట్టి పెరిగింది ఇక్కడే, కానీ బయటికి పోయిన తెలుగు వాళ్ళు వారు చేస్తున్న ప్రతి కార్యక్రమంలో ప్రత్యేకతను సాధించుకున్నందుకు వారిని అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నా.
ప్రవాస ఆందోళన కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ ఎల్లలు దాటి ఉన్న మిగిలిన తెలుగు వాళ్ళని కానివ్వండి ప్రత్యేకంగా అభినందిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ముఖ్యమంత్రి గారు. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు. Thank you very much, sir. I really appreciate it. Thank you.